పెద్దలు ఉన్నారు. ఇంకో ఆయన ఇప్పుడే వచ్చారు, ఆయన పేరు చెప్పకూడదు. ఆయన మా పార్టీలో జాయిన్ అవుతున్నాడు. ఆయన కాపే అబ్బో ఆయన రావడానికి వీల్లేదు. ఎవరిని చేర్చుకోండి, చేసుకుంటే ఏమైపోతాం, ఏ పార్టీ పోతాం. ఇది ఈవేళ చాలా విలువైనటువంటి అంశం. అలాగే జిఎస్ రావు గారితో కానీ ముద్రగడ పద్మనాభం గారితో కానీ ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కాపు ముఖ్యమంత్రి రాష్ట్రంలో కాకూడదనేటువంటి విషయాలు ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి విషయాలు నేను చెప్పడానికి ఏ విధంగా కూడా వెళ్తాను. పద్మనాభం గారిని 99లో బీజేపీ ఎంపీగా పోటీ చేయొచ్చు, ఆయన కేంద్ర మంత్రి చేద్దాం, ఆయన తర్వాత బీజేపీ అధ్యక్షుడు అవుతాడు, ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. రైట్, ఓకే. అరుణ గారు, ఓకే, విన్నారు కదా, బయట ఎవరో కానివ్వట్లేదు, కానివ్వరు అని చెప్పి బీజేపీ ఆయనే మాట్లాడడం, మాజీ ఆయన బీజేపీ అధ్యక్షుడు కూడా. సో ఇది బాగా ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది, మీరు కూడా చూసే ఉంటారు. సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, డబుల్ నైన్ టీవీ వీక్షకులకి నమస్కారం సార్. నమస్తే. దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి మీరు గమనించినట్లయితే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కాపులందరినీ ఎరగా వాడి కూటమి మీద విషం కక్కేలాగా చేయడం, అలాగే ఎవరైతే ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి కూటమిలో కానివ్వండి, మొత్తం రాష్ట్రంలో కానివ్వండి, లేదంటే దేశంలో కానివ్వండి ఒక పేరున్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడిగా ఎదుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద బురద జల్లేలాగా చేయడం, నిరంతరము ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చర్చలు, వాదోపవాదనలు, వివాదాలు ఇవి మాత్రమే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంవత్సర కాలంగా కంటిన్యూగా ఏదో ఒక ఇష్యూ మీద జరుగుతూనే ఉన్నాయి. మీరు గమనించినట్లయితే పూర్తిగా అంటే మళ్ళీ వేరే ఎవరు వీళ్ళనేమి చేయట్లేదు. వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ కాపు నాయకులు మాత్రమే పర్టికులర్లీ మిగతా పార్టీల నుంచి ఉన్నటువంటి కాపు నాయకుల్ని టార్గెట్ చేస్తూ, అంటే వీళ్ళకు వీళ్ళే ఒక బ్లాక్ మార్క్ వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. క్లియర్లీ ఇది కేవలం పార్టీ పరంగానే చెప్పాలి, దీని సామాజిక వర్గం అని చెప్పేసి నేను క్లియర్ గా అనట్లేదు. వైసీపీ ఈ గేమ్ ఆడిస్తూ ఉంది, దాంట్లో వీళ్ళు సామాజిక వర్గం పరంగా వీళ్ళు బలవుతున్నారు. ఇది లైవ్ లో అందరికీ కనిపిస్తున్న అంశం. వేరే ఏ క్యాస్ట్ నుంచి ఎలాంటి వివాదాలు, ఏదైనా వివాదం ఉంటే వివాదం తీరుగా క్వశ్చన్ చేస్తున్నారు తప్ప కులం తీసుకురావట్లా. బట్ పర్టికులర్లీ కాపు సామాజిక వర్గం నుంచి ఏమైనా జరిగినప్పుడు మాత్రం అక్కడ పర్టికులర్లీ కులం తీసుకురావడం, దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొచ్చైనా సరే పవన్ కళ్యాణ్ గారికి రుద్దడం, కూటమిని బ్లేమ్ చేయాలని ట్రై చేయడం, ఇలాంటి ఎన్నో అంశాలు స్టేట్ లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి ఆయన దృష్టిలో పెట్టుకుని ఇలా మనమే ఏదో ఒక నెగిటివ్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మన వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి అన్న ఉద్దేశంతో మాట్లాడుండొచ్చు సార్ పెద్ద ఆయన ఇంటెన్షన్ ఇది అయి ఉండొచ్చు. అంటే ఒకళ్ళు వీళ్ళే లాక్కుంటూ బేసికలీ ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలో వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీ వాళ్ళు కేవలం ఈ సామాజిక వర్గాన్ని మాత్రమే టార్గెట్ గా చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని తిప్పుతున్నారు. కాబట్టి అటు ఇటు బికాస్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోవడానికి కారణమయ్యారు. ఇన్ కేస్ భవిష్యత్తులో ఇంకెప్పటికీ అధికారం రాకపోవడానికి కూడా ఆయనే కారణం అవుతారు. కాబట్టి టార్గెట్ ఆయన్నే చేయాలి. ఆయన టార్గెట్ చేయాలి అంటే డైరెక్ట్ గా పొలిటికల్ గా చేయడం అవ్వదు. కాబట్టి ఈయనకున్నటువంటి రాజకీయ చరిత్ర దృష్ట్యా, ఈయన చేసినటువంటి 5 ఏళ్ల పరిపాలన దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ గా టార్గెట్ చేయలేరు. కాబట్టి కులాన్ని ముందు పెట్టి టార్గెట్ చేపిస్తూ ఉన్నారు. సో అటు చూసి ఎటు చూసినా సరే ఆ సామాజిక వర్గం రాజకీయంగా పతనం దిశగా ఇబ్బంది పడుతోంది. కాబట్టి ఇట్లాంటి అన్ని సంఘటనల మూలంగా ఆయన ఆ ఉద్దేశంతో అని ఉండొచ్చు సార్. ఇట్లా జరుగుతూ ఉంటే ఇంకా కాపు ముఖ్యమంత్రి అవ్వడం కష్టం అన్న ఉద్దేశం